హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఫోన్లో ఫాంట్ స్టైల్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దానికి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఫాంట్ స్టైల్ని సెట్ చేసుకోవడానికి నా ఫోన్లో అయితే నాకున్న ఆప్షన్స్ అయితే 2 టైప్స్ చేసుకోవచ్చు అండి. 2 టైప్స్ చెప్తాను. అంటే ఒక్కొక్క డివైస్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక ఆప్షన్ యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ అయితే ఇక్కడ చూడండి, లాక్ స్క్రీన్ అండ్ వాల్పేపర్ అని ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ కింద చూస్తే ఫాంట్ స్టైల్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని మామూలుగా సిస్టమ్ ఫాంట్స్, డిఫాల్ట్గా ఉన్న ఫాంట్స్ అనేవి చూపిస్తారు. మనకి ఏమన్నా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిలో కూడా మనకి ఫ్రీ ఫాంట్స్ అనేవి ఉంటాయి. ఫ్రీగా ఫాంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలాంటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్నిటికైతే మనీ పే చేయాలి. సపోజ్ ఇదైతే చూడండి, ఇక్కడ మనీ పే చేయమని చెప్పేసి అడుగుతుంది. సో నాకు ఫ్రీ ఫాంట్స్ కావాలి. ఫాంట్ ఎలా అంటే అది మనీ పే చేయాలో నార్మల్గా మనకు తెలియదు కాబట్టి ఇక్కడ టైప్ చేసుకోండి ఫ్రీ ఫాంట్స్ అని. ఇక్కడ చూడండి, వీటిలో ఏది ఫ్రీయో ఏది కాదో చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇదైతే ఫ్రీ ఫాంట్. నేను జస్ట్ దీన్ని డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. డౌన్లోడ్ అయిపోయింది. అప్లై కావాలంటే నేను అప్లై చేసుకుంటే నాకు ఫాంట్ అయితే అప్లై అయిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు అప్లై చేశాను. సో నాకు ఫాంట్ అయితే ఇక్కడ అప్లై అయిపోయింది. జస్ట్ నాకు కనుక ఈ ఫాంట్ అనేది వద్దు అనుకుంటే జస్ట్ నేను బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఒరిజినల్ ఫాంట్స్లోకి అయితే వచ్చేసాం కదండి. ఇక్కడ మన ఫాంట్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకుంటాం ఇలా. అండ్ ఇంకొక రకంగా ఎలాగైతే మన ఫాంట్ని సెట్ చేయాలో అది కూడా చూపిస్తాను చూడండి. సెకండ్ ఆప్షన్ అయితే ఇక్కడ చూడండి, డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన ఇక్కడ ఫాంట్ స్టైల్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఫాంట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. మనకి ఫ్రీ ఫాంట్స్ కనుక నచ్చకపోతే మనీ పెట్టి పే చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.